గానండి. నమస్కారం అండి. నమస్తే. చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ గారు ప్రజలతో మాట్లాడుతూ ఆత్మీయ సభ అంటూ పెట్టారు. సో దాంట్లో చాలా వరకు మాట్లాడారు. కాంగ్రెస్ని వాళ్ళ పథకాల గురించి మాట్లాడడం కానీ, ఇటు కాంగ్రెస్ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కానీ, వీళ్ళిద్దరి కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరి ప్రభుత్వం బాగుందంటారు? ప్రభుత్వం ఇప్పుడు నేను చెప్పేదేముంది, హైడ్రా అని ఇల్లులు కూలుస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు అలా ఇల్లులు కూల్చకుండా ఉంటే 50% అయినా పబ్లిక్ ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు. అయితే ఆయన సీఎం అయిన దగ్గర నుంచి అసలు పబ్లిక్ లైక్స్ డిస్లైక్స్ అంటే వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు పబ్లిక్ ఫీల్ అవుతున్నారు అన్నది ఏం పట్టించుకోవట్లేదు. ఎవరు ఎట్లా పోయినా ఆయన నచ్చింది ఆయన డిక్టేటర్షిప్ లాగా వన్ వే నుంచి చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి అందరికీ తెలుసు నెక్స్ట్ టైం ఎవరు గెలుస్తారో. ఇక ఇది నేను పబ్లిక్గా చెప్పేది కాదు. బట్ కేసీఆర్ ఉన్నప్పుడైతే ఎలా ఉన్నా కూడా ఇల్లులు అయితే కూల్చలేదు కదా, ఇల్లులు కూల్చలేదు, పేదోళ్ళది ఇల్లులు కూల్చలేదు, హైడ్రా నచ్చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఇల్లులు కూల్చకుండా ఏం డెవలప్ చేసినా చేయకపోయినా మినిమం అమ్యూనిటీస్ లైక్ రోడ్స్, లైట్స్, సింపుల్ ఇలాంటివి చేసి ఇల్లులు కూల్చకుండా ఉంటే బాగుండేది. ఇల్లులు కూల్చమన్నది చాలా పెద్ద డిసడ్వాంటేజ్. మళ్ళీ ఎలక్షన్స్ పెట్టినా కూడా డౌటే వస్తారో రారో అన్నది.